ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళొకసారి తెరపైకి కనిపిస్తూ ఉన్నది. మొన్న చూసినట్టయితే 20వ తారీఖు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో నోటీసులు జారీ చేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ అంశంలో ఆయన విచారణకు కూడా హాజరు కావడం జరిగింది. దాదాపుగా 8 గంటల పాటు విచారణను కొనసాగించారు. ఈరోజు మళ్ళొకసారి కేటీఆర్కి అదే అంశం మీద సిఆర్పిసి 160 కింద నోటీసులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు అందినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. దానికి కూడా కేటీఆర్ గారు హాజరు కాబోతూ ఉన్నారు. ఈరోజు 11 గంటలకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్ కార్యాలయానికి ఆయన ఆ విచారణలో భాగంగా హాజరు కాబోతూ ఉన్నారు. ప్రజెంట్ ఆయన నివాసం ఏదైతే ఉన్నదో నార్సింగ్లో, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ హరీష్ రావు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అక్కడ లీగల్ టీమ్ తోటి ఒక చర్చ నడుస్తూ ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. అక్కడి నుంచి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఆయన ఇక్కడ తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్కి సంబంధించి ఆ పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇక్కడికి రానున్నట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. గతం నుంచి చూస్తూ ఉన్నాం, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ అనే ఎపిసోడ్ నడుస్తూ ఉన్నది. అదే అంశంలో మళ్ళొకసారి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళిండ్రు. అదే సందర్భంలో ఇక్కడ నోటీసుల ఇది పండగ జరుగుతూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఒక జాతరలాగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇదంతా కూడా పనిచేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. ప్రజెంట్ మనం సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. చూసుకోండి, ఇక్కడ భద్రత అయితే చాలా కట్టుదిట్టంగా చేసిండ్రు. మొన్న హరీష్ రావు ఏదైతే ఉన్నదో ఆ విచారణలో భాగంగా హరీష్ రావు కంటే ఈసారి ఇంకా కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉన్నందున మొత్తం ఎక్కడికక్కడ మీడియాను కూడా లోపల చాలా వరకు లేకుండా చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు అనేది కంటే మొన్న హరీష్ రావుకు సంబంధించి విచారణలో కంటే ఇప్పుడు ఇంకా దాన్ని ఆ భద్రత అనేది ఒక 2 చేసినట్టుగా మనకు కనపడతా ఉన్నది. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుని ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన 11 గంటలకు విచారణ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే భద్రత అనేది కట్టదిట్టం చేసి చూడొచ్చు. కార్యాలయం ముందు కూడా అన్ని బార్కెట్లు వేసి పెట్టినటువంటి పరిస్థితి. ఇది ప్రజెంట్ కార్యాలయం దగ్గర ఉన్న మనం సిట్టు విచారణలో భాగంగా ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. దీనిలో భాగంగా ఈరోజు కేటీఆర్ గారిని కూడా ఎన్ని గంటలు విచారించబోతా ఉన్నారు అనేది ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇదంతా పూర్తిగా కక్ష సాధింపు చర్యగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇది కేవలం కక్ష సాధింపులో భాగంగా రాజకీయ కక్షతోటే రేవంత్ రెడ్డి గారు ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ మనం సిట్ కార్యాలయం ముందున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరిని కూడా లోపలికి రానిచ్చేటటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి మొదలు పెడితే మొత్తం సిట్ కార్యాలయం అంతా క్లోజ్ చేసినట్టుగా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా క్లోజ్ చేసినట్టుగా మార్కెట్ చేసి పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇది కేవలం ఇందులో ఎలాంటి నిజాలు లేవు, కానీ కావాలనే ఒక టార్గెటెడ్గా రాజకీయ కక్షతో నన్ను జైల్లో వేశారు, వాళ్ళని కూడా జైల్లో వేయాలన్న కక్షతోటి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తూ ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఈరోజు అరెస్టు తప్పదు కేటీఆర్కి అని చెప్పి పెద్ద ఎత్తున పుకార్లు వర్షం కురుస్తూ ఉన్నది. దాన్ని కూడా తిప్పికొడుతూ అదొక కేసు, అసలు అది కేసే కాదు, దాన్ని హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి, దాంట్లో క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా కూడా నోటీసులు ఇచ్చి రాజకీయ కక్షతో ఇదంతా వేధింపులు చేయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి నోటీసులే ఇవన్నీ కూడా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క చూసుకుంటే అటు నైట్ నుంచి ఏదైతే నోటీసులు అందినాయో కేటీఆర్ గారికి, ఆ నోటీసులు అందిన అనంతరం నుంచి చాలామందిని చూసుకోవచ్చు, పోలీసులకు సంబంధించి చాలామందిని వాళ్ళని ఎక్కడికక్కడ అటు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, అటు కార్యకర్తలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి ముందస్తుగా వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళని నిర్బంధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు కూడా నైటు దీని మీద స్పందించడంతో వాళ్ళని కూడా ఉదయం నుంచి వాళ్ళని అడ్డుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ప్రజెంట్ కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఇక్కడ ఉన్నటువంటి సిట్ కార్యాలయం ముందల అసలు ఏం జరగబోతా ఉన్నది, కేటీఆర్ గారిని ఎన్ని గంటలు విచారించబోతూ ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి చూస్తూ ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో రకరకాల ప్రశ్నలతోటి చాలామందిని విచారించడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారికి ఎలాంటి ప్రశ్నల వర్షం కురవబోతూ ఉన్నది, ఎంతమంది అధికారులు విచారణలో భాగస్వామ్యం కాబోతూ ఉన్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది.
వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఏం జరగబోతా ఉన్నది, అసలు ఎంతసేపు కేటీఆర్ గారిని లోపల కూర్చోబెట్టబోతా ఉన్నారని చెప్పి కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ప్రజెంట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి తాజా వార్త.